ఢిల్లీలో ఆల్ పార్టీ సమావేశం కొనసాగుతోంది. రేపటి నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉండనున్నాయి. ఈ సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది కేంద్రం. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు బిల్ కూడా ప్రవేశపెడుతుంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు కూడా తీసుకొస్తోంది. వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లుతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్ కూడా ప్రవేశపెట్టనుంది. ఇక వీటితో పాటు జనన మరణాల నమోదు సవరణ బిల్, జాతీయ గౌరవానికి అవమానాల నివారణ సవరణ బిల్, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్, ఆదాయపు పన్ను సవరణ బిల్లులను పార్లమెంట్ బిజినెస్ లో ఇప్పటికే చేర్చింది కేంద్రం. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్ పాస్ అయ్యేందుకు 2/3 మెజారిటీ కేంద్రానికి అవసరం. ప్రస్తుతం లోక్సభ సంఖ్య బలం 542. 2/3 మెజారిటీ కావాలంటే కావాల్సిన సభ్యులు 362. సభలో హాజరైన సంఖ్యా బలం ఆధారంగా 2/3 మెజారిటీ నిర్ణయించబడుతుంది. కాబట్టి 360 మందిని లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. అఖిలపక్ష సమావేశానికి వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు. విభజన చట్టంలో పెండింగ్ అంశాలపై బీఆర్ఎస్ తరఫున పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. ఎక్కడ ఒక ప్రాజెక్టు కూడా కనీసం జాతీయ హోదా ఇచ్చింది లేదు. కనీసం తెలంగాణ రాష్ట్రం నుంచి నీళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోతున్నాయి. ఎల్లినో లాంటి కరువు వస్తే కూడా కరువు నుంచి ఆదుకోవడానికి రైతులంతా బిక్కుబిక్కుమనే పరిస్థితి ఉంది. దాని నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి భరోసా కావాలి. బయ్యారంలో ఒక స్టీల్ ఫ్యాక్టరీ గురించి కానీ ఏ ఒక్క పని కూడా చేయట్లేదు. కనీసం మొన్న జరిగినటువంటి సెకండ్ క్రాప్ పంటలు ధాన్యం కొనడంలో చాలా వివక్ష జరిగింది. ప్రస్తుత ఎన్డీఏ సంఖ్యాబలం 297, బీజేపీ 239, టీడీపీ 16, ఎన్సీపీఐ 20 సీట్లు, జేడీయూకు చెందిన 12 మంది ఎంపీలు ఉన్నారు. సో ఢిల్లీలో ఏం జరుగుతోందో తెలుసుకుందాం. మా బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. గోపి, ఆల్ పార్టీ మీటింగ్ కి అన్ని పార్టీస్ అటెండ్ అయినట్టేనా? ఏం చర్చిస్తూ ఉన్నారు సమావేశంలో? ఎస్, అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. 11 గంటలకి ఈ సమావేశం రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ప్రారంభమైంది. అయితే ప్రారంభమైన కాసేపటికే విపక్షాలు మొత్తం కూడా ఈ సమావేశాన్ని ఒక సింబాలిక్ ప్రొటెస్ట్గా వాకౌట్ చేయడం జరిగింది. ప్రధానంగా టీఎంసీకి సంబంధించిన రెబెల్ ఎంపీలు 20 మందిని ఎన్సీపీఐ పార్టీగా ఇంకా గుర్తించడం పెండింగ్లో ఉండగానే కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఏ విధంగా వారిని అఖిలపక్ష సమావేశానికి పిలుస్తారు అంటూ ఇండియా అలయన్స్ అలాగే విపక్ష పార్టీలంతా కూడా ఒక వాకౌట్ చేసి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి ఈ అంశం ఇంకా స్పీకర్ పరిధిలో ఉండగానే టీఎంసీకి సంబంధించి 28 మంది ఎంపీలు ఉన్నారని గుర్తిస్తూనే మళ్ళీ 20 మందిని కూడా ఎన్సీపీఐలో గుర్తిస్తూ ఏ విధంగా వారిని అఖిలపక్ష సమావేశానికి పిలుస్తారు అంటూ కేంద్ర వైఖరిని నిరసిస్తూ వాకౌట్ చేశారు. అనంతరం మళ్ళీ ఆల్ పార్టీ మీటింగ్లో జాయిన్ అవ్వడం జరిగింది. వాకౌట్ చేసిన వారిలో టీఎంసీ, మహబూబా మొయిత్రాతో పాటుగా ముఖ్యంగా కాంగ్రెస్, అలాగే డిఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఎం, సిపిఐ వీరంతా కూడా బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రధానంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ఆగస్టు 13 వరకు జరగబోతున్నాయి, 15 వర్కింగ్ డేస్లో. సో కీలక బిల్లులు ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ బిల్లులకి ముఖ్యంగా చర్చల్లో పాల్గొని సహకారం అందించాలి అని చెప్పి అఖిలపక్ష పార్టీలని కేంద్రం కోరుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇటు టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన అలాగే బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్స్ ఈ సమావేశానికి హాజరయ్యారు. సో ఆయా పార్టీలు ముఖ్యంగా పార్లమెంట్లో చర్చించాల్సిన అంశాలు, ముఖ్యంగా ప్రజా సమస్యలకు సంబంధించి ప్రస్తుతం ముఖ్యంగా దేశంలో చర్చ జరుగుతున్న అంశాలు, నీట్ పేపర్ లీక్ కానీ, అయోధ్య విరాళాల చోరీ కానీ, అలాగే ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతు సమస్యలు, వీటితో పాటుగా రాజకీయపరమైన అంశాలు, ముఖ్యంగా విపక్షాలను విచ్ఛిన్నం చేయడం, ఇటు పార్టీలను చీల్చి ఎంపీలను తమ వైపు తిప్పుకోవడం, అలాగే దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం. సో ఇటువంటి అంశాలను కూడా పార్లమెంట్లో ప్రస్తావించాలని చెప్పి విపక్షాలు నిర్ణయించుకున్న పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ప్రధానమైన అంశం 131వ రాజ్యాంగ సవరణ. ఇది డీలిమిటేషన్ అలాగే మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి సంబంధించి దీనికి కావాల్సిన 2/3 మెజార్టీని సాధించుకునే దిశగా కూడా ప్రస్తుతం ప్రభుత్వం దానికి సంబంధించిన ముఖ్యంగా వ్యూహాలతో కావాల్సిన సంఖ్యాబలాన్ని
సంపాదించుకునే ప్రయత్నాల్లో ఉంది. అందులో భాగంగా ఇప్పటికే రెబల్ ఎంపీస్ ఎవరైతే టీఎంసీ నుంచి బయటకు వచ్చిన వారు కానీ, అలాగే డిఎంకే సంబంధించిన ఎంపీలు కానీ, ఇటు శివసేన యూటీబీ వర్గం, ఇటు ఏక్నాథ్ షిండే వర్గంలో చేరిపోయిన పరిస్థితి ఉంది. సో ఈ విధంగా వీరి సంఖ్యాబలం అయితే గత పార్లమెంట్ సమావేశాలతో పోలిస్తే ఈ పార్లమెంట్ సమావేశాల్లో కొంత అధికార పక్షం సంఖ్యాబలం పెరిగింది 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత. సో ఖచ్చితంగా ఈ 2/3 మెజారిటీ సాధిస్తూ మహిళా రిజర్వేషన్లు, అలాగే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, ఇవి మొత్తం కూడా ఈ బిల్లు ఆమోదం పొందుతుందన్న ధీమాతో ఉంది. వీటితో పాటుగా కొన్ని ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ సవరణ బిల్లు, అలాగే ఇటు జాతీయ గీతానికి గౌరవాన్ని ఇచ్చే బిల్లు, అంతేకాకుండా విదేశీ విరాళాలకు సంబంధించిన బిల్లు, జనన మరణాల బిల్లు, ఈ విధంగా కొన్ని బిల్లులను కూడా ఇప్పటికే బిజినెస్లో చేర్చడం జరిగింది. సో వీటన్నిటిపైన కూడా అఖిలపక్ష పార్టీలకి సమాచారం ఇస్తూ ఈ బిల్లుల ఆమోదానికి సహకరించాలని చెప్పి ఇటు అఖిలపక్ష సమావేశంలో రాజ్నాథ్ సింగ్, అలాగే కిరణ్ రిజ్జు, కేంద్ర మంత్రులంతా కూడా ఇటు అన్ని పార్టీల నేతల్ని కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. సో ప్రతిపక్షాలు కూడా తమకి ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలన్న విషయాన్ని కూడా అఖిలపక్ష సమావేశంలో చెప్పబోతున్నారు. మరి కాసేపట్లో ఏ బిల్స్ రాబోతున్నాయనే అధికారికంగా ఒక లిస్ట్ని ఇటు అఖిలపక్ష సమావేశంలో పార్టీలకు ఇవ్వబోతున్నారు. అండ్ ఇటు ఇంకా ముఖ్యంగా ఆయా పార్టీలు ఏ అంశాలని అఖిలపక్ష సమావేశం ముందు లేవనెత్తారు అన్న విషయాలను కూడా ఆయా పార్టీలకు సంబంధించిన పార్లమెంటరీ పక్ష నేతలు మీడియాతో మాట్లాడబోతున్నారు. రైట్ గోపి, చూద్దాం ఏం జరుగుతుంది.